మీ విలేజ్, మీ రిలేషన్షిప్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ అందరూ అంతే కార్తిక్. దాన్ని చూడు, తనకి మా ఇంట్లో పనిచేయాల్సిన అవసరం లేదు. దాని రేంజ్ కళామందిర్లో మాత్రమే బట్టలు కొంటుంది. కానీ మమ్మల్ని వదలలేదు. అమ్మగారు, ఈ టీషర్టా బెడ్షీటా? వీడి జత బట్టలతో మన ఫ్యామిలీ అందరికీ బట్టలు కుట్టించొచ్చు. కళ్యాణి, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడా? ఏ అందరికి బట్టలు కుట్టిస్తారా అమ్మగారు? ఓయ్, అలాగే పిలుస్తాలే అమ్మ. అంకుల్, ఆ గన్ ఏంటది? అదా మా నాన్నగారు నిజాం ఓహో, నవాబ్ పెట్లు కొట్టేదా? మా అన్నయ్య సంగతి వదిలేవే. కార్తిక్ మాకే నచ్చలేదు. ఏం చూసి అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే నువ్వు? ఏం చూసి మీరు వద్దంటున్నారు? నువ్వు వెలకలా ఉన్నావు, వాడేమో ఏనుగులా ఉన్నాడు. అరే, అతను చూసిన తర్వాత కూడా మేమందరం ఒప్పుకుంటాం అనుకుంటున్నావా? అసలు అతను లావుగా ఉన్నాడన్నది ఒక్కటే పట్టుకున్నారేంటి మీరు? ఏ లావుగా ఉంటే మనిషి కాదా? నాకు అతని క్యారెక్టర్ నచ్చింది, అతని మెంటాలిటీ నచ్చింది. అంతెందుకు, అతనిగానే నాకు నచ్చాడు. దట్స్ ఇట్. నువ్వు ఏమన్నా చెప్పవే, మీ నాన్న ఒప్పుకున్నా మేం ఒప్పుకోం. ఈ పెళ్లి మాత్రం జరగదు. మా అమ్మే బ్రతుకుంటే నన్ను అర్థం చేసుకునేది. మీరంతా ఊరుకోండి. అది కాదురా కావ్య, మేం చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకో. నీకోసమే కదా మేము చెప్పేది. అతను నీకు నచ్చుండొచ్చు గానీ మరీ అంత బండగా. అదే బొద్దుగా. సరే, ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్తీక్ లావుగా ఉంటాడు కాబట్టి, ఐ మీన్ బొద్దుగా ఉంటాడు కాబట్టి అన్నయ్యని కన్విన్స్ చేయాలంటే ముందు అతను సన్నబడాలి. వద్దురా, నువ్వు ఏ అటెంప్ట్స్ చేయొద్దు. నువ్వెలా ఉన్నావో అలాగే నాకు కావాలి. అన్ని ట్రయల్స్ ఫెయిల్ అన్నమాట. ఏదో ఒకటి చేద్దాంలే, డోంట్ వరీరా. ఇంతకీ ఇది మీ నాన్నకి ఎలా చెప్తాం? అయినా మీ నాన్నకి మన విషయం చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నారు? స్ట్రైట్ గా వెళ్ళి చెప్పేచ్చు కదా. దేవుడో, మా ఫాదర్తో నేను డీల్ చేస్తున్నాను కార్తిక్. మేం ట్యాకిల్ చేస్తాం కదా. అది కాదు కావ్య, నేను చెప్పేది. ప్లీజ్ కార్తిక్, నువ్వు వెళ్ళు. డోంట్ వరీ. ఐడియా ఏంటది? ముందు వాడిని ఇక్కడి నుంచి పంపించేవే. టెన్షన్ భరించలేక చచ్చిపోతున్నాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇది కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమేరా. మీరు ఇక్కడ ఆలోచిస్తూ ఉండండి, వాడు అక్కడ పెద్దనాన్నతో మాట్లాడుస్తూ ఉన్నాడు. చిన్ను, సర్వనాశనం అయిపోయింది. చెప్పేశావా? చెప్పేశాను. ఏ, నేను ఇలా భయపడతాను అనుకున్నావా? సరే, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. నాన్న, ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక 1 year నుంచి సఫర్ అవుతున్నాను. ఇది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు.
ఇప్పుడు నేను ఏమన్నానని ప్రియ పెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం. వచ్చాడు 4 రోజులు ఉండి సరేనా? చూసారా, మీ అందరూ అనవసరంగా భయపడ్డారు. స్ట్రైట్ గా చెప్తే ప్రాబ్లమ్స్ అన్నీ అవే సాల్వ్ అవుతా అంటే వినలేదు. నేను చెప్తే ఆయన చాలా కూల్ గా రియాక్ట్ అయ్యారు. లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా